నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అవార్డులు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మంద కృష్ణమాదిగ, కేఎల్ కృష్ణ వదిరాజ్, రాఘవేంద్రాచార్య, పంచముఖ తదితరులు పద్మ అవార్డులు అందుకున్నారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పౌర పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తోంది. पद्म विभूषण न्यायमूर्ति మొత్తం 139 మందిని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా 71 మంది ప్రముఖులకు ఈ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. రెండో విడతలో భాగంగా 68 మందికి పద్మ పురస్కారాలు అందజేశారు. నేడు 3 పద్మ విభూషణ్ పురస్కారం, 9 మంది పద్మభూషణ్, 56 మంది పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.